2 నెలల్లో పెళ్ళుంది డాక్టర్ గారు. మంచి స్కిన్ గ్లో టెక్నిక్కు, స్కిన్ గ్లో టిప్స్ ఏమన్నా చెప్పండి అంటూ కొంతమంది అడుగుతున్నారు. అలాగే మా పాపాయి చాలా డల్‌గా కనిపిస్తుంది. మరీ స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా ట్యాన్ అయిపోయింది. ఈ ట్యాన్‌కి విరుగుడుగా ఏమన్నా ఉంటే చెప్పండి డాక్టర్ గారు అని కొంతమంది అడుగుతున్నారు. ఇలాగ ఈ స్కిన్‌కి సంబంధించి ఆ మెరుపు కోసం, గ్లో కోసం ఎంతోమంది అడుగుతున్నారు. ముఖ్యంగా మేనిఛాయ తెల్లగా మెరవాలంటే ఏం చేయాలంటూ చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం, అలాగే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి సమస్య డల్ కాంప్లెక్షన్. ఇలాంటప్పుడు మేని ఛాయ మెరవాలంటే, తెల్లటి చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే దీనికి ఏం చేయాలి? వంటింటి వైద్యాలు ఏమిటి, అలాగే ఆయుర్వేద గృహ వైద్యాలు ఏమిటి, ఆయుర్వేద ఔషధాలు, బ్లడ్ ప్యూరిఫైయర్స్, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. మనం బై బర్త్ ఒక సెట్ ఆఫ్ క్వాలిటీస్ తోటి ఉంటాం. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినవి కొన్ని, అలాగే జన్యుపరంగా వచ్చినవి కొన్ని, ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చినవి కొన్ని, ఆహారపరంగా వచ్చినవి కొన్ని. అయితే వీటిలలో కొన్ని మార్చదగినవి ఉంటాయి, కొన్ని మార్చలేని ఉంటాయి. ఈ రంగు విషయంలో మాకు ఒక ప్రీడిఫైన్డ్ రంగు ఉంటుంది. అయితే ఇది వాతావరణ పరిస్థితుల వల్ల, వీటి వల్ల అది దాంట్లో మార్పు వస్తూ ఉంటుంది. ఇది ఆయుర్వేదం ఏముంటుందంటే ప్రభ అంటుంది, అంటే ఒక గ్లో. మీరు నిజానికి ఏ రంగులో ఉన్నప్పటికీ ఆ గ్లో ఉందనుకోండి, ఆకర్షణీయంగా కనపడతారు. ఆ గ్లోకి అగైన్ మన ఆరోగ్యం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఉంది. ఇప్పుడు చర్మం ముడతలు పడింది అనుకోండి, అప్పుడు మీరు ఎంత తెల్లగా ఉన్నప్పటికీ కూడా మీ చర్మం నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముడతల లోపల ఆ వెలుతురు అనేది లోపలికి వెళ్ళిపోయి అది బయటికి రిఫ్లెక్ట్ అవ్వదు. దాంతో చర్మం డల్గా కనిపిస్తుంది. అందుకే అండ్రై సర్కిల్స్ డార్క్గా కనపడతాయి. ఎందుకు అంటే అక్కడ ముడతలు పడుతుంది చర్మం. ఆ ముడతలు కనుక టైట్ చేసామనుకోండి, తిరిగి ఆ ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఇది ఇక్కడ సీక్రెట్. కాబట్టి చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది. అంటే దీంతో మరింత అందంగా కనిపించేటటువంటి వీలు ఉంటుంది. అయితే మారుతున్నటువంటి ఈ జీవన విధానాలు, రోజువారీ పనులలో మీరు ఎదుర్కొనేటువంటి మానసిక ఒత్తిడి, అలాగే నిద్రలేమి, ఇలాంటి అనేక కారణాల వల్ల చర్మం అనేది నిర్జీవంగా డల్గా మారుతుంది. అంతేకాదు వదులుగా కూడా అయిపోతూ ఉంది. దీంతో లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ముఖాన్ని డల్గా కనిపించేలాగా చేస్తుంది. మరి ఇలా వదిలైపోయినటువంటి చర్మాన్ని బిగుతుగా మార్చడం ఎలా? అంటే తిరిగి ఆ చర్మంలో ఆ మెలనోసైట్స్ అనేవి వాటి ఓవర్ యాక్టివిటీని తగ్గించడం ఎలాగా? దీనికి కొన్ని చక్కటి ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నల్గా బ్లడ్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనకి గుర్తుకు రావాల్సిన అతి ముఖ్యమైనటువంటి ఒక పదార్థం ఉంది. కుంకుమ, సాఫ్రాన్. అనాదిగా మన భారతీయుల ఈ సౌందర్య రహస్యం ఈ సాఫ్రానే, అంటే కుంకుమ పువ్వే. కుంకుమ అనేది ఆ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఔషధం. దీనికి కేవలం ఏదో కాస్మెటిక్గా అంతవరకే కాకుండా టోటల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేసేటువంటి నైజం ఉంది. కుంకుమ పువ్వు అంటే కేసరాలు ఉంటాయి. వీటిని తరచుగా మీరు లోపలికి బయటికి వాడుతూ ఉంటే ఆ స్కిన్ చాలా ప్రకాశవంతంగా మారిపోతుంది. ఇది చర్మం లోపల ఉండేటువంటి మచ్చలు, అలాగే డార్క్ స్పాట్స్, ఇలాంటి వాటన్నిటిని తగ్గించే సామర్థ్యం ఈ కుంకుమ పువ్వు రేఖలకి ఉంది. దీన్ని ఎలా వాడుకోవాలి? కుంకుమ ఫిలమెంట్స్ మీకు ఒరిజినల్వి తెచ్చుకోవాలి. వీటిని శుభ్రం చేసినటువంటి నీటిలో కానీ లేదా తేనెతో కానీ నానబెట్టాలి. 2 లేదా 3 ఫిలమెంట్స్ సరిపోతాయి. తేనెతో కానీ లేకపోతే నీటితో కానీ. తేనె అంటుందని కొంతమందికి డౌట్ వస్తుంది. తేనె వాడితే మళ్ళీ జుట్టు రోమాలు ఏమైనా తెల్లబడతాయోనని. అది అపోహ మాత్రమే. నిజానికి తేనెకి హీలింగ్ నేచర్ ఉంటుంది. అంటే చిన్న చిన్న గాయాలు ఏమన్నాయి, కట్స్ ఏమైనా ఉంటే వాటిని మాన్పేటటువంటి నైజం ఈ తేనెకి ఉంటుంది. ఇలాగ నీళ్ళలో కానీ తేనెలో కానీ ఈ కుంకుమ పూరేకల్ని లేకపోతే ఆ ఫిలమెంట్స్ని నానబెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ఆ చర్మంలో మెరుపుని తెస్తుంది. ఇది ఒక క్లాసికల్ ఆయుర్వేదిక్ రెమెడీ. కుంకుమ పువ్వుతోటి ఆ పూరేకలతో తయారు చేసినటువంటి పేస్ట్లు కూడా దొరుకుతున్నాయి. అలాగే కుంకుమాది తైలం ఇలాంటి పేరుతోటి తైలం కూడా దొరుకుతుంది, ఒరిజినల్ది. ఇలాంటి వీటిని మీరు ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీంతో ఆ చర్మం పైన మచ్చలు, అలాగే డార్క్ స్పాట్స్, ఇలా వయసు కారణంగా వచ్చేటువంటి ముడతలు, ఇలాంటివన్నీ కూడా ఈ కుంకుమాది తైలం తగ్గిస్తుంది. అలాగే కుంకుమ పువ్వుతో తయారైన ఆయింట్మెంట్స్ కూడా తగ్గిస్తాయి. అలాగే ఇంటర్నల్గా కూడా దీన్ని వాడితే హీట్ తగ్గుతుంది. ఒక అర గ్లాసు పాలు లేదా నీళ్ళకి 2-3 కుంకుమ కేసరాలని వేసి నానబెట్టి
రోజుకి 1 లేదా 2 సార్లు తాగుతూ ఉంటే చర్మం చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా మారటానికి ఇది సహాయపడుతుంది. ఇక తర్వాత మనకు గుర్తుకు రావాల్సింది శరీరంలో హీటును తగ్గిస్తూ అద్భుతమైనటువంటి సౌందర్యానికి కారణమైనటువంటి చందనం, మంచి గంధం. చందనం ఆ చర్మానికి ఆ శాంతితోటి వెలిగిపోయేలాగా చేస్తుంది. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ వీటిని తగ్గిస్తుంది, అలాగే క్లీన్లీనెస్ని ఇస్తుంది ఈ చందనం అనేది. మీకు తెలుసు లేదో చందనానికి చెదలబట్టవు, అలాగే చర్మాన్ని కూడా చాలా ఇది స్టిఫ్గా ఉంచుతుంది. అదే సమయంలో వేలాడకుండా చేస్తూనే ఒక రకమైన నునుపుదనాన్ని ఇస్తుంది, ప్రధానంగా హీట్ని తగ్గిస్తుంది. ఇది చర్మం మీద మైల్డ్గా స్లోగా నెమ్మదిగా పనిచేసి మచ్చలు, ఎలర్జీలు ఇలాంటి సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఈ చందనాన్ని మీరు వాడుతూ ఉంటే చర్మం మరింత మృదువుగా చాలా గ్లోతోటి కనిపిస్తుంది. ఈ చందనాన్ని మీరు మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని లేదా గంధం తీయాలి. ఆ గంధం తీసి మళ్ళీ దాన్ని డ్రై చేసి పొడి రూపంలో మార్చుకోవాలి. దీన్ని నీళ్ళతో కానీ పాలతో కానీ కలిపి పేస్ట్లా తయారు చేయాలి. ఒక 1/2 టీ స్పూన్ చందనం పొడి, అలాగే పాలు, ఈ రెండింటిని కలిపితే పేస్ట్ అవుతుంది. వెన్న లేని పాలు. ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకొని ముఖానికి రాసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని చాలా గ్లోతోటి ప్రకాశించేలాగా చేస్తుంది. అంటే మేని ఛాయని తెల్లగా మారుస్తుంది. ఇక అతి ముఖ్యమైనది మనకు గుర్తుకు రావాల్సింది కుమారి అంటే కలబంద. అంటే ఆడపిల్లలకి చాలా అవసరమైనటువంటి హెర్బ్ని కుమారి అన్న పేరుతోటి సంస్కృతంలో పిలుస్తారు, కలబందని. దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలలో చర్మాన్ని గ్లోతోటి ప్రకాశించేలాగా చేసేది ఒకటి. అలోవెరా అనేది అద్భుతమైనటువంటి చర్మ సంరక్షణ ఔషధం. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అలాగే చాలా ఏదన్నా చిన్న చిన్న కట్స్ లేకపోతే దెబ్బలు ఇలాంటివి ఉంటే వాటిని మానేలాగా కూడా చేస్తుంది. అన్నిటికీ మించి ఆ వాతావరణ ప్రతికూలతలు ఉంటాయి, గాలి, సూర్యరశ్మి, ఇలాంటి వాటి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే సూర్యకిరణాల వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమైనా ఉంటే వాటిని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది రకరకాల రూపాల్లో దొరుకుతుంది. అలోవెరా జెల్ ఇలాంటి రూపాలలో. ఇది వాటర్ బేస్డ్ కాబట్టి దీంతో మొటిమల్లో ఎక్కువయ్యేటువంటి రిస్క్ ఉండదు. దీన్ని నేరుగా కలబంద గుజ్జుని ముఖం పైన రాసుకోవచ్చు. మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ ఆకులను తెచ్చి ఆ పైన కింద గీరేసేసి ఆ పక్కలు కట్ చేసేసి దాన్ని చీల్చి చెంచాతోటి ఆ గుజ్జునంతా మీరు సేకరించి అప్లై చేసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు ఈ అలోవెరా జెల్ని మీ ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి మార్పు కనిపిస్తుంది. కేవలం వారం రోజుల్లోనే చర్మం తాలూకు కాంతి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే యాలకులు. ఈ యాలకులు అంటే కార్డమం కూడా చర్మపు గ్లోకి కారణమవుతుంది. యాలకులు నిజానికి ఒక సువాసన కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మసాలా పదార్థం. అయితే యాలక గింజలకి ఇక్కడ మోర్ థెరాప్టిక్ యాక్షన్ ఉంటుంది. మన భారతీయ వంటకాల్లో దీన్ని ఒక ముఖ్యమైనటువంటి భాగం కింద వాడుతుంటాం. స్వీట్స్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాం. అయితే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తి ఎప్పుడైతే మెరుగుపరుస్తుందో చర్మం ఆటోమేటిక్గా గ్లోతోటి కనిపిస్తుంది. చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మానసిక సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. మానసిక సమస్యలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు చర్మం ఆటోమేటిక్గా గ్లోతోటి కనిపిస్తుంది. చర్మం పైన మచ్చలను తగ్గించేటువంటి సామర్థ్యం ఈ యాలకులకు ఉంది. యాలక గింజల పొడిని క్లీన్ వాటర్ తోటి కలపాలి. కలిపేసేసి పేస్ట్లా తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. అలాగే యాలకుల గింజల పొడిని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా నీళ్ళ కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. మీ చర్మం గ్లోతోటి ప్రకాశిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఎర్రచందనం, రక్తచందనం అంటారు. ఈ ఎర్రచందనం చర్మాన్ని మంచి గ్లోతోటి ప్రకాశించేలా చేస్తుంది. ఒక రకమైనటువంటి రోజీ టింజ్ వస్తుంది మీ మొహంలో. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటుంది. దీంతో ఆ చర్మంలో ఉండేటువంటి వాపు తగ్గుతుంది. వాపు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చర్మం తాలూకు గ్లో మెరుగుపడుతుంది. ఎర్రచందనం మీకు పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని ఒక టీ స్పూన్ పొడిని తీసుకొని నీళ్ళ కలిపేసేసి పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి గుర్తుకు రావాల్సింది ఆయుర్వేద ప్రసిద్ధమైనటువంటి మూలిక మంజిష్ట, రూబియా కార్డిఫోలియా. మంజిష్ట అనేది పురాతన కాలం నుంచి మేము ఆయుర్వేదంలో వాడేటటువంటి ఒక గొప్ప సౌందర్య సాధనం, ఒక మంచి హెర్బల్ ప్రోడక్ట్ ఇది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది ప్రధానంగా. అలాగే చర్మం పైన ఆ ప్రకాశవంతమైన గ్లోకి ఇది కారణం అవుతుంది. చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అన్నిటికీ మించి జీర్ణశక్తిని, అలాగే బ్లడ్ బోర్న్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, రక్త సంబంధిత సమస్యలు, ఇలాంటి వాటిని ఈ మంజిష్ట తగ్గిస్తుంది. మంజిష్టని ఎలా వాడాలి? దీన్ని ఒక 1/2 టీ స్పూన్ పొడిని, ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది మంజిష్ట వేరు పొడి, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళ కలపాలి. దీన్ని లోపలికి తాగాలి. దీంతో ఇంటర్నల్గా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే మంజిష్ట పౌడర్ 1 టీ స్పూన్ తీసుకొని కలబంద గుజ్జు కానీ లేదా పాలు కానీ కలపాలి, పేస్ట్ అవుతుంది. దీన్ని ముఖానికి రాయాలి, ఎక్కడైతే చర్మం గ్లో తగ్గిందో అక్కడ రాసి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచుకోండి. దీంతో చర్మం మంచి గ్లోతోటి ప్రకాశిస్తుంది. తర్వాత కడిగేసుకోండి. ముఖం మీద ఎరుపుదనం, అలాగే మచ్చలు, ఇంకా వయసుతో పాటు వచ్చే ముడతలు, ఇలాంటి వాటి అన్నింటినీ తగ్గించే సహజ పదార్థం ఈ మంజిష్ట. అలాగే మరొక ఆసక్తికరమైన మూలిక అతి మధురం. దీన్ని ఎస్టి మధు అంటారు. ఈ అతి మధురాన్ని, ఎస్టి మధు ఆ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే చర్మం పైన మచ్చలను తగ్గిస్తుంది, మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది. అతి మధురం అంటే ఎస్టి మధు పౌడర్ 1 టీ స్పూన్ తీసుకొని నీళ్ళతో కానీ లేదా ఈ అలోవెరా జెల్ తోటి కానీ కలిపి పేస్ట్లా తయారు చేయండి. ముఖం పైన రాసుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ముఖం శుభ్రపడుతుంది. ఇది చర్మాన్ని చాలా నాజూగ్గా, అలాగే చాలా బ్రైట్గా ఉంచుతుంది. మచ్చలు తగ్గించాలంటే ఈ ఎస్టి మధు అంటే అతి మధురం పొడిని పిప్పలతో కానీ లేదా తులసి ఆకులతో కానీ కలిపి వాడితే ఆ చర్మం పైన మచ్చలు, పొడిబారటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.